ఎస్ సపరేట్ ఇంకా ఆర్ సపరేట్ అనేసి ఆ ఎస్ఆర్ అనేసి మనం అంతా విన్నదైతే ఎస్ఆర్. ఇప్పుడేమో 2 టీమ్స్ సపరేట్ అయ్యాయి అంటే నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాను. నేనైతే వాళ్ళకైతే కాల్ చేసి అడిగాను, కానీ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి, అక్కడ నువ్వు పట్టించుకోకక్క ఇవన్నీ అనేసి అంటున్నారు. ఎందుకు పట్టించుకోవద్దు మనము? నేనైతే పట్టించుకుంటాను, ఎందుకంటే ఇద్దరు నా తమ్ముళ్ళలాగానే. వీడు నాకెంతనో, రిషి కూడా అంతే. ఇప్పుడు ఒక వీడియో పెట్టాం, ఆ వీడియోలో ఎవరు ఫీల్ అవుతారు ఏంటి అనేసి చాలా మంది ఫీల్ అవుతారు. అందరికంటే ఎక్కువ నేను ఫీల్ అవుతున్నా, అర్థమవుతుంది. నేనే ఫీల్ అవుతా, ఎందుకంటే నేను మీ అక్కని కాబట్టి. నీకంటే ముందు నుంచి వాళ్ళు ఎవరి దాంట్లో వాళ్ళే మంచాలు ఉంటారు. ఇప్పుడు అనేది పబ్లిక్ మేక్స్ అంతే. అందరు కలిసిపో, అందరు కలుపుకుపోతున్నారు వీడియో అన్నాడు. అవునా? మరి అందరూ వెళ్ళేనా? నన్ను పక్కన పెట్టి కలిసిపోయింది, ఇంకా అది కష్టం అవుతుంది. అందరికి ఏం చెప్తుంది తెలుసా? ఎస్ సపరేట్ అయిపోయింది, ఆర్ సపరేట్ అయిపోయింది. ఎస్ మా ఇంటి కాడ ఎస్ఆర్ కాస్త సపరేట్ అయిపోయింది అనమాట. అక్కడ ఉందా? మొన్న ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఈ నుంచి నెల్లూరు పోయిన దాకా వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదంట. నేను ఆ వీడియో చూసిన, ఆ వీడియో చూసి వాళ్ళకి ఫోన్ చేసిన, అక్క నువ్వు పట్టించుకోక అక్క అన్నాడు రిషి. వీనికి ఫోన్ చేసి అక్క నువ్వు పట్టించుకోక అక్క అన్నాడు. మరి పట్టించుకోకపోతే మరి ఏం మనకి బాధ అనిపించదా? హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి అఫీషియల్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసిందంటే, ఇప్పుడు మీరైతే వీడియోస్ అయితే చూస్తున్నారు కదా, శ్రీ రిషివి ఎస్ సపరేట్ ఇంకా ఆర్ సపరేట్ అనేసి ఆ ఎస్ఆర్ అనేసి మనం అంతా విన్నదైతే ఎస్ఆర్. ఇప్పుడేమో 2 టీమ్స్ సపరేట్ అయ్యాయి అంటే నేనైతే చాలా అంటే చాలా బాధపడుతున్నాను. మొన్న వీడియో పెట్టడం ద్వారా నాకైతే తెలిసింది. నాకైతే ఎవరు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. వీడు బాధపడుతున్నాడు, అక్కడ వాడు బాధపడుతున్నాడు అనేసి నేనైతే విన్నాను. వాళ్ళకైతే కాల్ కూడా చేశాను, ఏంటో మీరు ఇట్లా వీడియోస్ కొడుతున్నారు ఏంటి, మీరు టీమ్ మెంబర్స్ అయ్యేసి మీరు ఎందుకు ఇంత సపరేట్ అయ్యారు అనేసి అయితే నేనైతే వాళ్ళకైతే కాల్ చేసి అడిగాను, కానీ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి, అక్కడ నువ్వు పట్టించుకోకక్క ఇవన్నీ అనేసి అంటున్నారు. ఎందుకు పట్టించుకోవద్దు మనము? నేనైతే పట్టించుకుంటాను, ఎందుకంటే ఇద్దరు నా తమ్ముళ్ళలాగానే. వీడు నాకెంతనో, రిషి కూడా అంతే. శ్రీ అంతా, రిషి అంతే. మా అన్న కూడా మేము ముగ్గురం అందరం ఒకటే అనుకున్నాం కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఇన్వాల్వ్ అవుతున్నాను వీళ్ళ ఇద్దరి మధ్యలో. కానీ కనుక్కుందాం ఎందుకు మాట్లాడతలేరు ఏంటి అనేసి, మరి మాట్లాడతారా లేదా అనేసి అయితే కనుక్కుందాం. వీళ్ళిద్దరు అయితే ఇవ్వకు పోతున్నారు అనేసి అర్థమైంది. సో గైస్, ఇప్పుడైతే మా తమ్ముడు వాళ్ళతో అయితే మాట్లాడదాము. తమ్ముడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చిండు. అదే వాడి గురించి, అంటే ఎందుకు మీరు ఇట్లా తయారయ్యారు, ఏంది, ఎందుకు ఫైటింగ్స్ చేస్తున్నారు, ఎందుకు పబ్లిక్లోకి వెళ్తున్నారు, ఏంది, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేసి అయితే ఇప్పుడైతే కనుక్కుందాము. మీరు ఎందుకు మాట్లాడుకుంటలేరు అనేసి దాని గురించి అయితే నేను వచ్చి నన్ను అడుగుదాం అనేసి. చూద్దాం, ఇప్పుడు అడుగుదాం ఏం చెప్తాడో ఏంటో చూద్దాం రండి. ఏం చేస్తున్నారా? షాపింగ్ చేస్తున్నాం. ఏం షాపింగ్ చేస్తున్నావు? షాపింగ్. ఏ బట్టలు వేసుకోవాలా? ఏ బట్టలు వేసుకోవాలా అంటే కూడా చేస్తుందా? సరే ఒకసారి కూర్చొని నీతో మాట్లాడాలి. ఇదే చెప్పనా? సరే ఏమైంది? వీడియోస్ పెడుతున్నారు, చేసుకోవాలి వద్దంటే. నీకు రిషి మధ్యలో ఏంటి దాని గురించి? అసలు నేను రావడానికి కారణం అదే. ఎవరికి సంబంధం లేదు, నో పర్సనల్ కాదు. ఇప్పుడు ఒక వీడియో పెట్టాం, ఆ వీడియోలో ఎవరు ఫీల్ అవుతారు ఏంటి అనేసి చాలా మంది ఫీల్ అవుతారు. అందరికంటే ఎక్కువ నేను ఫీల్ అవుతున్నా, అర్థమవుతుంది. నేనే ఫీల్ అవుతా, ఎందుకంటే నేను మీ అక్కని కాబట్టి. అవును, మా తమ్ముడు ఇప్పుడు ఒక వీడియో పెట్టి సడన్ గా వీడియో నేను చూస్తాను ఏడుస్తున్నాడు. అరే ఎందుకు ఏడుస్తున్నాడు ఏంది అనేసి నాకంటూ ఉండదా? నువ్వు షాపింగ్ తర్వాత చేసుకుంది బట్టలు, ఇప్పుడు నాకు చెప్పు ఎందుకు ఏడు? నువ్వు ఏడ్చినావు, నీకు నేను ఫోన్ చేసిన,
రిషి గారికి ఫోన్ చేసి రిషి ఫోన్ లేపట్లేదు. తర్వాత మళ్ళీ మాట్లాడిన రిషితో, అక్క నేను ఏం చేయలేదు అక్క, వాడే చేసిండు అక్క, వాడే మాట్లాడతలేడు. సరే ఇప్పుడు ఏమైంది చెప్పు. ఏం కావాలి మరి ఎందుకు మాట్లాడుకోవట్లేదు? ఎన్ని ఇయర్స్ మీ బాండింగ్ చెప్పవా ఒకసారి? 5 years బాండింగ్ లో ఎప్పుడైనా ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయా? సరే వచ్చినా ఏమన్నా కానీ మళ్ళీ మీ మధ్యలో ఇప్పుడు మేము ఎవరేం ఎంట్రీ కాలేదు. అది వాళ్ళ పర్సనల్. ఇప్పుడు ఆమె వాళ్ళని అడిగితే ఏమంటారు? నీకంటే ముందు నుంచి వాళ్ళు ఎవరి దాంట్లో వాళ్ళే మంచి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అనేది పబ్లిక్ మేక్స్ అంతే. సరేరా, నువ్వు ఏడవడం నాకు నచ్చలేదు, మీరు మాట్లాడుకోవడం నాకు నచ్చలేదు. మీరు మాట్లాడుకోవాలి ఎప్పుడు, ఇంతకు ముందుకు ఎట్లున్నారు అట్లనే ఉండాలి. చెప్పు, నువ్వు ఏడవడమా, నువ్వు ఫీల్ అవ్వడమా మేము చూడడం. ఎందుకంటే ఎందుకంటే మేము బయట వాళ్ళం కాదు. బయట వాళ్ళు పర్సనల్ గా తీసుకోవద్దంటే ఒక వీడియో రిలీజ్ అయ్యారే మా తమ్ముడు ఎందుకు చేస్తున్నాడు అని నువ్వు ఒక ఫీల్ అవుతున్నావు అంటే మాకు ఉంటుంది ఆ ఫీలింగ్, అది మీకే కాదు. డోంట్ ఫీల్ అంటే ఎందుకు ఫీల్ కావద్దు? ఎందుకు చూడదు, మేము చూస్తాం మా తమ్ముడు. ఎందుకంటే మా తమ్ముడు ఏమేమి వీడియోస్ పెడుతున్నారు ఏంటి అనేసి మేము ప్రతి ఒక్కటి నీకు చూస్తూనే ఉంటాము. ఇట్లాంటిది ఎందుకు చూడము? ఇంత పెద్ద ఇష్యూ అయినాక ఇప్పుడు పబ్లిక్ అంటే అక్క నువ్వు అడగలేవా అక్క మీ తమ్ముడిని ఎందుకక్క ఏమైంది? అదే ఏడ్చింది అనేది చెప్పినావు. ఎందుకు నువ్వు అంత ఫీల్ అవ్వడం ఎందుకు? చెప్పేస్తాను అసలు ఏం జరిగింది ఏం కథ అని చెప్పేస్తాను. అరే నేను వచ్చింది ఎందుకు, క్లారిటీ తీసుకుందాం అనేసి చెప్తాను. నీ దగ్గర నేను నువ్వు ఫీల్ అవ్వడం అయితే నాకు ఇప్పుడే కాదు ఎప్పటికైనా సరే నువ్వు మీ విషయంలో పబ్లిక్ మనుషులవే రాను కాదని నేను అంటలేను, కానీ నువ్వు ఫీల్ అవ్వడం నాకు నచ్చలేదు. నువ్వు అంతా మాట్లాడాలంటే నేను మాట్లాడితే నేను వాణితో మాట్లాడితే నేను వాణి కూడా అడుగుతా ఏమిటికి మాట్లాడతలేవు అని కూడా నేను అడుగుతా. సరే ఇస్తా అంటే ₹1,00,000 ఇస్తే ₹1,00,000 ఇవ్వకపోతే ఏడుస్తావా? ఇప్పుడు నువ్వు అన్నావు ఇస్తే ఏడవను అని చెప్పేసి సరే సరే 1,00,000 కాదు నా దగ్గర ఎంత ఉంటే నేను అంత ఇస్తాను. సరేనా? ఇప్పుడే వచ్చిన బావ కూడా సరే ఇప్పుడే బావనానికి కూడా నేను ఇస్తాను. సరేనా? చెప్పు ఏం చెప్పాలి చెప్పినాక అన్ని వీడియోలో సరే ఎప్పుడు మాట్లాడుకుంటా సరే మాట్లాడతావా మాట్లాడవా? వాడు మాట్లాడుతూ మాట్లాడుతావు లేకపోతే అంటే మీరు ఇద్దరికి ఈగోస్ ఎక్కువనా? మరి వాడు ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావు చెప్పను, నేను కూడా వాడిని అడుగుతా వాడిది కరెక్టా నీది కరెక్టా నేను అడుగుతా. చెప్తున్నా ఎవరి పండుగ వాళ్ళే కరెక్ట్ ఉంటారు, వాడి పండుగ వాడే కరెక్ట్ ఉంటాడు. అంటే నేను చాలా చెప్పారు అందరు కలిసిపో అందరు అతుకుపోతున్నారు వీడియో అన్నాడు. అవునా? మా అందరూ వెళ్ళేనా? అంటే నేను కూడా నన్ను పక్కన పెట్టి కలిసిపోయింది, ఇంకా అది కష్టం అవుతుంది. అది నీకు నచ్చలేదు కదా, నీకు నచ్చలేదు కదా వాడు కలుపుకున్న మనుషులను. మరి ఎట్లా? సరే అదర్ పర్సన్ గురించి నాకు సంబంధం లేదురా. ఇప్పుడు మీరిద్దరు మీరిద్దరు మాట్లాడుకోవాలి. వాడు కూడా ఎక్కువ చక్క అక్క అక్క అని కూడా పిల్లలతో జోక్స్ వేసేది, నాతో జోక్స్ కనిపించినప్పుడు మాట్లాడేటోడు. ఇప్పుడు నాతో కూడా మాట్లాడలేదు, మొన్న ఫోన్లో చేసినప్పుడు మాట్లాడిండు. చెప్పి ఇప్పుడు అంటే ఏమో నాకు తెలియదు, నాకు గలవలేదు కూడా. చెప్పినా నీ బట్టల తర్వాత చూడండి మీరు అప్పుడు బట్టలు ఉన్నా కానీ బట్టలు కొంటూనే ఉంటాడు పెడితేనే ఉంటాడు. మేమేమో పిచ్చోళ్ళ లేక మేము ఆలోచిస్తాం అనమాట, ఏంది మా తమ్ముడు ఇట్లా తయారయ్యాడు అంటే ఇట్లా కాదు. అంటే బయటలకు చూస్తేనేమో మొత్తం ఇట్లా మనసులో ఇట్లా కోస్తే ఇట్లా రక్తం వస్తుందో మరి కన్నీరు అదైతే మరి నాకైతే మాత్రం తెలియదు. మరి మరి మొన్న ఏడ్చినావు రిషి గారి గురించి ఏడ్చినావు, రిషి గారి గురించి ఏడ్చిండు కదా బేబీ ఏడ్చింది కదా మామ. వాటర్ వచ్చినాయి ఐస్ నుంచి రాలేదా? రాలేవు. బాధపడలేదా? బాధపడ్డా. అయ్యో నీ వీడియోసే చూస్తలేదు. ఎందుకు చూస్తారు? అంటే ఎందుకు చెప్పనా, ఎందుకు అది చూడ అదొక్కడే, ఎందుకంటే నువ్వు బాధపడ్డావు అని చెప్పి నువ్వు ఏడ్చినావు అని చెప్పి అది చూడలేదు ఆ వీడియో, లేకపోతే అది చూసేది కదా బేబీ, అంతే కదా? అది చూసిన అది కూడా ఏడుస్తుంది, చూసినా నీ గురించి అది కూడా ఏడుస్తుంది. అది చూడు అది చూడు అవి చూడు అవి చూడు చెప్పు. మరి ఎప్పుడు మాట్లాడుకుంటారు? మరి నువ్వు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. సరే రిషి వచ్చి మాట్లాడతావా?
పోయి మాట్లాడేస్తారు రిషి అంత మాట్లాడరా ఏముంది? నీ మనసుకి మాట్లాడాలని ఉందా లేదా నిజంగా చెప్పు అది నా పర్సనల్ కాదు. మాట్లాడాలని ఉందా లేదా ప్రతి మనిషికి పర్సనల్ ఉంటది. ఉంటది ఎవరికైనా ఉంటుంది. నాకు ఉంటుంది, నీకుంటది, ఆమెకుంటది, ఆమెకు అందరికి ఉంటది. అవును. నేనేం అడుగుతున్నా, నీకు మాట్లాడాలని ఉందా లేదా అది చెప్పు. ఎవరికైనా ఉండదు అక్కడ మాట్లాడుకోవద్దు ఉంటుందా? మాట్లాడుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేనే చెప్తే అందరితో మంచిగా మాట్లాడాలి, అందరితో మంచిగా అవును అందరికి చెప్తావు. మరి మీరిద్దరు ఎందుకు టీం అని చెప్పి టీం ని మొత్తం వీడియో కొట్టి చేసి మంచి పని బాగుంది. ఇప్పుడు చెప్పు ఇక్కడ చెప్పు చెప్పు ఎస్ఐటి ఇంకేమైనా చెప్పు. అందరికి ఏం చెప్తుంది తెలుసా? ఎస్ సపరేట్ అయిపోయింది, ఆర్ సపరేట్ అయిపోయింది. ఎస్ మా ఇంటి కాడ ఎస్ఆర్ కాస్త సపరేట్ అయిపోయింది అనమాట. అక్కడ ఉందా? కానీ నెక్స్ట్ టైం బాధ పడితే మాత్రం మేము చూడం. ఇప్పుడే చెప్తున్నాం. వీడియో స్కిప్ కాదు, బాధ పడాను అని చెప్పు. బాధ పడాను సార్. ఇప్పుడు నువ్వు పడ్డామన్నా ఆ వీడియోలో ఏదో మాట్లాడుతూ ఎమోషన్ వీడియోలో బాధపడుతున్నాను. నువ్వు పడవు కాబట్టి అందుకే నువ్వు ఎప్పుడు ఏ వీడియోలో ఏడవలేదు, ఏ వీడియోలో మాట్లాడలేదు కాబట్టి ఈ వీడియోలో ఇట్లా ఫీల్ అయినావు కాబట్టి నేను ఇప్పుడు రావడానికి కారణం ఇదే. అర్థమవుతుందా? నెక్స్ట్ టైం నుంచి బాధపడద్దు పక్కా. సరే. సో గైస్ ఇప్పుడైతే మా మమ్మీ డాడీ తోటి కూడా వచ్చి మాట్లాడదాము. వాళ్ళు కూడా రిషి శ్రీ మధ్యలో గొడవ అవుతున్నాయి కదా, వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అనేసి ఇప్పుడైతే చూద్దాం. ఇక్కడే వస్తున్నారు, మాట్లాడదాము. ఏం చేస్తుంది? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు? రిషి శ్రీప్రభ మాట్లాడుకుంటలేరని ఇద్దరు అంత ప్రాణాలకు ఉండే ప్రాణదోస్తులకు మరి ఎందుకు మాట్లాడుతున్నారో ఏమైందో చెప్ప కూడా చెప్తలేదు. మొన్న ఒక వీడియో పెట్టింది వాళ్ళు పెట్టాము. నీకు ఏమనిపించింది? బాధ అనిపించింది. ఎందుకు బాధ అనిపించింది? ఎందుకు మాట్లాడుకుంటలేరు? ఎందుకు మాట్లాడుకుంటున్నారు? నువ్వు అడిగిన మరి వాళ్ళు కలుస్తలేను. ఎందుకు కలుస్తలేదు? వస్తుండే ఇట్లా 2 నిమిషాలు కనపడుతున్నాయి. ఇప్పుడు నేను అంత దూరం నుంచి ఇడికి ఎందుకు వచ్చినా? వాని గురించి వచ్చిన అడిగినా ఏమన్నాడు? మీరు పట్టించుకోకూడదు అని అంటాడు. నాతో కూడా అదే అన్నాడు. నీకెందుకు వీడియో చూస్తుంటే కూడా బంద్ చేసిపోయాడు. నువ్వు చెప్పు మమ్మీ ఏమైంది మమ్మీ? నువ్వు అడిగినావు, రిషిని అడిగినావా? ఏమన్నాడు? మరి నువ్వెవరు అని అడగపోయినా? ఏమంటాడు? అడిగినావా? ఎవరు కలుస్తలేదు. ఆయన కలుస్తలేడు, ఈయన కలుస్తలేడు. చెప్పు మరి ఏమనుకుంది? పోయి అడుగుదాం రిషిని. కలసలేడు కదా, లేడు కదా. ఫోన్ చేస్తా. మరి ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నుంచి 5-6 ఇయర్స్ అవుతుంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనకి పరిచయం అయ్యి ఇన్ని ఇయర్స్ నుంచి ఒకటి దగ్గర ఉండి తిరుగు బయటికి పోవాలన్నా, తిరగడానికైనా, ఎవరైనా పెళ్లిలో పోవాలన్నా, ఎవరైనా చచ్చిపోయినా కానీ పోవడానికి వీళ్ళిద్దరే పోయారు. మొన్న ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఈ నుంచి నెల్లూరు పోయిన దాకా వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదంట. నేను ఆ వీడియో చూసిన, ఆ వీడియో చూసి వాళ్ళకి ఫోన్ చేసిన, అక్క నువ్వు పట్టించుకోక అక్క అన్నాడు రిషి. వీనికి ఫోన్ చేసి అక్క నువ్వు పట్టించుకోక అక్క అన్నాడు. మరి పట్టించుకోకపోతే మరి ఏం మనకి బాధ అనిపించదా? మరి ఇన్ని ఇయర్స్ నుంచి వచ్చి అమ్మ అమ్మ అనుకుంటే మిమ్మల్ని అనే డాడీ నిన్న వచ్చి సతాయించి నీతో మాట్లాడే అక్క అనుకుంటే నన్ను పిల్లలతో అందరితో మాట్లాడినా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నా మీతోటి అంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటేనే మాతో మాట్లాడుతున్నాడు, లేకపోతే మాట్లాడతలేడు అనమాట. ఇక దాని గురించి ఒకసారి వాడిని కూడా క్లారిటీ అయితే తీసుకుందాం అనేసి అని అనుకుంటున్నాం. వీళ్ళు మాట్లాడుకుంటారా మాట్లాడుకోరా అని చెప్పేసి, ఎందుకంటే మేము కూడా ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏందో మాకు తెలుసు కాబట్టి అంటే ఇన్ని రోజుల నుంచి సరేలే వీళ్ళే మాట్లాడుకుంటారు కదా అనేసి మేము అంతా పట్టించుకోలేదు. మమ్మీ ఆల్రెడీ అడిగింది, నేను ఫోన్ చేసి అడిగిన, సరే ఏం రెస్పాన్స్ ఏమి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఓకే నా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, స్టే ట్యూన్.